హైదరాబాద్లో కోవిడ్ కేసులు ఉన్నాయట. టెస్టులు చేస్తలేరు కాబట్టి బయటపడతలేవు. కానీ మొన్న తార్నాకలో కొన్ని రోజుల క్రితం గాంధీలో ఒక కేసు నమోదైందట. గత నెలలో తార్నాకలో కోవిడ్తో ఒక మహిళ చనిపోయిందట. టెస్టులు చేయకపోవడం వల్లే 0 కేసులు. పరీక్ష చేయడానికి కిట్లే లేవట. వైద్య వర్గాలు అంటున్నాయట. అంటే కరోనా టెస్ట్, కోవిడ్ టెస్ట్ చేయడానికి కిట్టే లేదట. ఏపీలో ఒకే రోజు 7 కోవిడ్ కేసులు నమోదైనాయి. మొత్తం 26కు చేరిన పాజిటివ్ కేసులు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. ఓ 10 మంది చచ్చిపోయిన తర్వాత మాత్రమే మేల్కుంటారు వీళ్ళు. మన తెలంగాణలో కిట్లే లేవట కదా, మరి ఇదేంది ఇది? ఇగో దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో కూడా కోవిడ్ కేసులున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో కరోనా కారణంగా 4 మృత్యువాత పడ్డారు, 4 చనిపోయినారు. హైదరాబాద్ నగరంలో కూడా గత నెల రోజులుగా జలుబు, జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇటువంటి అనుమానిత కేసుల్లో పరీక్షలు చేస్తే కొందరికైనా కోవిడ్ పాజిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ అటు సర్కారీ దవాఖానాల్లో కానీ ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కానీ టెస్టులు చేయకపోవడంతో కోవిడ్ కేసులున్న నిర్ధారణ కావట్లేదని సమాచారం. అందుకే రాష్ట్రంలో కోవిడ్ కేసులు 0 అని ప్రజారోగ్య విభాగం రిపోర్ట్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. కిందటి నెల మొదటి వారంలో తార్నాకకు చెందిన 38 ఏళ్ల మహిళ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతూ సిటీ చెస్ట్ స్కాన్ చేయించుకుందట. ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయట. ఒక కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తే కొన్ని గంటలకే ఆమె చనిపోయిందట. అనంతరం ఆమె రిపోర్ట్ను పరిశీలించిన ఒక ప్రభుత్వ వైద్యుడు కోవిడ్ కారణంగా ఆమె ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నట్టు గుర్తించిందట. అలాగే గత నెలలో గాంధీలో కూడా ఒక కోవిడ్ కేసు నమోదైనట్టు సమాచారం. ఇంత జరుగుతున్న తెలంగాణలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ప్రజారోగ్య విభాగం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలే. టెస్టు కిట్లు లేకపోవడం వల్లే కోవిడ్ పరీక్షలు చేయట్లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కోవిడ్ తీవ్రత లేకపోవడంతో 4 ఏళ్లుగా కిట్లు, మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ పూర్తిగా ఆపేసిందట. దీంతో ఒకవేళ వైరస్ విజృంభించి భారీగా కేసులు వస్తే పూర్తిగా చేతులెత్తేసే పరిస్థితి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కనీస జాగ్రత్తలు, అవగాహన కల్పించడంలో ప్రజారోగ్య సంచాలకుల విభాగం పూర్తిగా విఫలమైందట. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రతి వారం దేశవ్యాప్తంగా రెస్పిరేటివ్ వైరస్ సరళిపైన టెస్టులు చేస్తుంది. జూన్ మొదటి వారం నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు అందులో వెల్లడైంది. తాజాగా జూలై మొదటి వారంలో ఆ సంస్థ 162 నమూనాలు పరీక్షిస్తే 58 కోవిడ్ కేసులు నమోదైనాయట. మిగతావన్నీ కూడా ఇన్ఫ్లుయెంజా కేసులే అట. ఇదే విషయాన్ని ఐసీఎంఆర్ తన డాష్ బోర్డులో వెల్లడించింది కూడా. రాష్ట్రాల్లో వైరస్లు, ఇతర అంటువ్యాధుల వ్యాప్తిని ముందుగా అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుల విభాగానిదే. దాన్ని మొత్తం పక్కన పడేసిరట. ఏంది అసలు ఇది? ఆంధ్రప్రదేశ్లో అయితే ఘోరంగా ఉన్నది. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు, మొత్తం 7 కేసులు వెలుగు చూసినాయి. మొత్తం ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 26. ప్రస్తుతం 10 మంది వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 9 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. 3 కోలుకొని డిశ్చార్జ్ అయ్యారట. ఇప్పటి వరకు 4 చచ్చిపోయారు. ఏంది అసలు ఇది? ఘోరంగా ఉన్నది పరిస్థితి.